హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానంటే ఇది మేము తిరుపతి వెళ్ళే రోజు నైట్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ తిరుపతి షార్ట్స్ అన్నీ నేను అప్లోడ్ చేసి ఒక 10 డేస్ 15 డేస్ అవుతుంది. లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం కుదరలేదు. సరే అని చెప్పి ఈరోజు వీలు చూసుకొని అప్లోడ్ చేద్దాము అని చెప్పి ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళు అప్లోడ్ చేసేస్తాను. ఇంక సరే దర్శనానికి తిరుపతి వెళ్తున్నాం కదా! ఇంక మనం తిరుపతి దర్శనానికి వెళ్తే ట్రెడిషనల్‌గా అంటే ఇదొక్కటనే కాదు, ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా కొంచెం ట్రెడిషనల్‌గానే డ్రెసెస్ అవి అయితే వేసుకొని వెళ్తాం కదా! దానికోసం అక్కడ శారీ తీసుకొని కట్టుకుందాము అని చెప్పి ఇంకా చూస్తున్నాను. మన లేడీస్‌కి ఎన్ని శారీస్ ఉన్నా సరే, ఇది మొన్న కట్టుకున్నాం, ఇది అప్పుడు కట్టుకున్నాం, ఇది ఇప్పుడే కదా కట్టుకున్నాం, ఇంకోటి కట్టుకుందాం అన్న ఆలోచనలో ఆగిపోతూ ఉంటాము. సరే అని చెప్పి అంతలాగా ఆలోచించి ఈచించి నేనైతే ఒక శారీకి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా గోల్డ్ అండ్ పింక్ అనమాట. ఇదైతే వన్ టైమే కట్టాను. సరేలే ఇంకొకసారి ఇప్పుడు టెంపుల్‌లో కట్టుకుందామని చెప్పి ఇంక నేను అదైతే తీసుకున్నాను. ఇంక ట్రావెల్‌కి వెళ్ళడానికి బట్టలు అన్నీ తీసేసుకొని పెట్టుకున్నాననమాట. ఇంకా దాంతో పాటు మెడిసిన్స్, ఇంకా బ్రషెస్, ఇంక అంతే కాకుండా మా మేకప్ కిట్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాననమాట. నేను ఎప్పుడైనా బ్యాగ్‌లో ప్యాక్ చేసేటప్పుడు 2 డేస్‌కి సరిపోయే బ్యాగ్ ఒకటైతే తీసుకుంటాను. ఇంకో 4 డేస్‌కి అనుకోండి, ఇంకో 2 డేస్‌కి సరిపోయే బ్యాగ్. అలా 2 డేస్‌కి సరిపోయేది అయితేనే తీసుకుంటాను. ఎందుకంటే అలా పెట్టుకున్నామనుకోండి, అంటే పిల్లలయి ఒక దాంట్లో, పెద్దవాళ్ళయి ఒక దాంట్లో అలా అయితే పెట్టను. అలా పెట్టామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా 2 బ్యాగులు ఓపెన్ చేయాల్సొస్తది. 2 బ్యాగులు మోసుకెళ్ళాల్సొస్తది. అలా కాకుండా మనం మన ఓన్ కారు, ఓన్ వెహికల్ అనుకోండి, అప్పుడు ఒక బ్యాగు తీసుకొని అప్పటికి అవసరమైన బ్యాగ్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. ఇంకో బ్యాగు కార్‌లోనే పెట్టొచ్చు. మూత బరువు లేకుండా తిప్పకుండా సరిపోయిద్దని చెప్పి నేనైతే ఇలా ప్యాక్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈసారి మేము ట్రైన్‌కి టికెట్లు బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళామనమాట. మామూలుగా అయితే ఎప్పుడు కొంచెం రెగ్యులర్‌గా ఏదైనా వెళ్ళేటట్టయితే మా ఓన్ వెహికల్, మా ఓన్ కార్‌లోనే వెళ్ళేవాళ్ళము. ఇంక సరే అని చెప్పి 2 డేస్‌కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా ఒక బ్యాగ్‌లో అయితే ఏం చేశానంటే పిల్లలు ఇద్దరివి, మా ఇద్దరివి ఒక సైడేమో ఒక రోజుకి వేసుకునేయి, ఇంకో సైడేమో ఇంకో రోజుకి వేసుకునేయి అయితే పెట్టాను. అలా అయితే ఏంటంటే అన్నీ పీకకుండా, లాక్కుండా సరిపోయిద్ది కదా అని చెప్పి ఇంకా అలా అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా టెంపుల్‌కి కదా వెళ్తుంది. ఇంక ఇలాంటి లంగా జాకెట్లు, షేర్వానీస్ ఇలాంటివి అకేషన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు తీసుకుంటాం కానీ ఆ ఒక్కసారి తప్ప విడిగా స్కూల్లో వేసి పంపించడానికి కుదరదు. ఇంకా మాకైతే మా పిల్లలు చదివే స్కూల్‌లో అయితే ఇదివరకు వీక్‌లో 1 టైమ్ అయినా సివిల్ డ్రెస్ ఉండేది. ఈ ఇయర్ మాత్రం అసలు ఒక్కరోజు కాదు కదా! ఒక్కరోజు కూడా లేదు. సోమవారం నుంచి శనివారం వరకు ఇంక యూనిఫాము, మధ్యలో 2 డేస్ స్పోర్ట్స్ డ్రెస్ అయితే పెట్టారు. సివిల్ డ్రెస్సులు అనేది తీసేశారు పూర్తిగా. ఇంకా అదేదైనా వెయ్యాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఇంట్లో ఉన్నప్పుడైనా ఇప్పుడు పిల్లలకి తెలియనిదేముంది. నైట్ వేర్స్ ఇవి తప్ప వాళ్ళు వేరే ఏయి వెయ్యట్లేదు. ఇంకా మనం అలానే బట్టలు పండుగలొచ్చినప్పుడు తీసుకోకుండా ఉండగలుగుతామా? తీసుకోలేం కాబట్టి, తీసుకోకుండా ఉండలేం కాబట్టి ఇంక చచ్చినట్టు ఇలా ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు కొంచెం సేపైనా వాళ్ళ చేత ఏయించాల్సిందే. మా పిల్లలు విడి రోజుల్లో అయినా వేసుకుంటారు గానీ, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తారు. పాపం అక్కడ కంఫర్టబుల్‌గా ఉండదు కదా అని చెప్పి, ఇంక నేను సరే అని చెప్పి మా వాళ్ళ డ్రెస్సులకే వేసుకోమని ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. వాళ్ళు అడుగుతారు, సరే అని ఇంక ఓకే చెప్పేస్తా. నో అని చెప్పేయలేను. ఇంకా అదనమాట. ఇంక సరే అని బట్టలయితే నేను అలా ఈజీగా ఉండేటట్టు ప్యాక్ చేసేసుకుంటానులెండి. అలా అయితేనే కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇంకో బ్యాగ్‌లో ఏంటంటే, ఇప్పుడు ట్రైన్‌కి వెళ్తున్నా గానీ, కార్‌లో వెళ్తున్నా ఖచ్చితంగా పిల్లలు ఉంటే బెడ్‌షీట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే రూమ్ తీసుకున్నప్పుడు వాళ్ళిచ్చేవి ఇస్తారు. వాష్ చేసే ఇస్తారు గానీ, ఎలాంటివి ఉంటాయో ఏమో అని చెప్పి మాకు అక్కడివి తీసుకోబుద్ధి గాదు. అందుకని చెప్పి మా బెడ్‌షీట్సే ఇప్పుడు నేను క్యారీ చేస్తాననమాట. లైట్ వెయిట్‌లో ఉండేవి. కొంచెం పెద్దయి ఉంటాయి కదా! ఆ బెడ్‌షీట్స్, ఇంకా ఇట్లా నా మేకప్ కిట్ ఉంటది కదా! అది ఒక బ్యాగులో అయితే పెట్టేస్తాను. ఇంకా అందులో ఏంటంటే లాస్ట్‌గా ఏదన్నా మేము టిఫిన్ కూడా తీసుకెళ్తున్నామనుకోండి, ఇంక టిఫిన్ కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసుకొని తీసుకెళ్తాను. ఇంకా మెడిసిన్స్ ఇలాంటివి క్యాషు, ఇంకేంటంటే మెడిసిన్స్‌కి సంబంధించి ఇంకొకటి ఒక స్టిక్కర్ ప్యాకెటు, కర్చీఫ్స్, పిల్లలకి ఏమైనా పెట్టడానికి స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ హ్యాండీగా ఉండేటట్టు నాకంటే 2 సెట్స్ బ్యాగ్ ఒకటి ఉంటుందిలెండి. ఇంకా అందులో అయితే పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను. ఇంకా అది ఫస్ట్‌లో హ్యాండ్ బ్యాగ్సే యూజ్ చేసేదాన్ని.
కొంచెం సెకండ్ బేబీ వచ్చిన తర్వాత కొంచెం ఇలాంటి 2 సైడ్స్ బ్యాగ్ ఎప్పుడైతే రన్నింగ్‌లోకొచ్చాయో, అప్పటి నుంచి మాత్రం నేను 2 సైడ్స్ వేసుకునే బ్యాగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దర్శనంకెళ్ళినా, ఏదైనా బయటికి అలా నడుచుకుంటూ వెళ్ళినా చేసినా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అనుకోండి, ఈ చేతిలోకి, ఆ చేతిలోకి మారుస్తూ ఉండాలి. అదీ కాకుండా మనం ఒక్కళ్ళమే తగిలించుకోవాలి. హస్బెండ్స్‌కి ఇవ్వాలంటే ఇవ్వలేము, పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వలేము. అలా కాకుండా ఇలా 2 సైడ్స్ బ్యాగ్ అనుకో, 2 సైడ్స్ వేసుకొని నడుస్తాం కాబట్టి ఇంకా చేతిలో నుంచి జారిపోయిద్దన్న బాధ ఉండదు. దాన్ని అస్తమానం సరిచేయాలన్న దిగులు ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలున్నారు కాబట్టి ఇంకా పిల్లలకైనా ఇచ్చేస్తే వాళ్ళైనా చక్కగా 2 సైడ్స్‌ది కాబట్టి బ్యాక్ సైడ్ వేసేసుకొని అలా కొంచెం సేపు తల కొంచెం తీసుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చని చెప్పి నేనైతే 2 సైడ్స్ బ్యాగే ప్రిఫర్ చేస్తాను. ఇందులో అయితే ఇలా ఇంపార్టెంట్‌వన్నీ నా దగ్గరే ఉంచుకుంటాననమాట. పిల్లలున్నప్పుడు పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. ఏదైనా మెయిన్ ట్రావెల్ పర్పస్ అన్నప్పుడు ఏంటంటే, ఎప్పుడన్నా సడెన్‌గా వాళ్ళకి వామిటింగ్స్ అనిపించినా బ్యాగులు తీసి, బ్యాగ్‌లోంచి కర్చీఫ్స్ తీసి ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి కదా! అందుకని అలా కాకుండా ఇంకా ఇలా 2 సైడ్స్ బ్యాగ్‌లోనే నాకు కావాల్సినవి పిల్లలకి ఇంపార్టెంట్‌వైనవి నా దగ్గరే పెట్టుకుంటాను. ఇంక అంతే కాకుండా మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్‌ది ఏంటంటే క్యారీ బ్యాగ్స్ అండి. ఇప్పుడు యూజ్ అండ్ త్రో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా! కవర్లువి. అవైతే ఖచ్చితంగా నేను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాను. ఫ్రంట్ జిప్‌లోనే పెడతాను. ఎందుకు పెడతాను అననంటే, ఇప్పుడు మా పిల్లలకి గబాల మా పిల్లలకనే కాదు మధ్య మధ్యలో నాకైనా సరే ట్రావెల్‌లో ఉన్నప్పుడు అసలు వామిటింగ్స్ అయితే అయిపోతాయి. ఎందుకో తెలీదు. ఖచ్చితంగా పడుకుంటే ఏముండదు గానీ లేదంటే ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే అవుతాయి. వామిటింగ్ వస్తుంది అన్నప్పుడు అది కాక మేము తిరుపతి వెళ్తున్నాం కాబట్టి కొండపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కడుపులో తిప్పేసి వామిటింగ్స్ అయితే కంపల్సరీ పెద్దవాళ్ళకి కొంతమందికైతే పిల్లలకి కూడా ఖచ్చితంగా అయితాయి కాబట్టి కవర్లు అయితే పెట్టుకుంటాం. వామిటింగ్ వస్తుంది మమ్మీ అనంగానే ఇంక బస్ ఆపాలంటే వాళ్ళు అస్తమానం ఆపరు. వీళ్ళకి వచ్చేది పాపం సడెన్‌గా వచ్చేస్తది కదా! ఇంక చెప్పాలన్నా మళ్ళీ బస్‌లో అంతా ఖరాబ్ అయిపోతది. ఎంత చిన్న పిల్లలు ఎంత జాగ్రత్తగా యేసుకున్నా మళ్ళీ డ్రెస్ మీద పడినా కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి కవర్‌లయితే మర్చిపోకుండా తీసుకొనెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు కవర్లు ఉందనుకోండి, ఇంకా కవర్‌లోనే వామిటింగ్ చేసేస్తే కవర్ పారేయొచ్చని చెప్పి ఇంకా అలా అయితే తీసుకెళ్తాను. ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత ఇంక నేనైతే ఆ 2 డేస్‌కి మా తనుకి నాకైతే జ్యువెలరీ అవన్నీ మేకప్ సామాను అంటే మేకప్ కిట్ పెద్ద ఏమీ ఉండవులెండి. కాజలు, మస్కారా, ఇంకా మేకప్ పౌడరు, దువ్వెన, కుంకుమ, జ్యువెలరీ ఇవన్నీ ఇలా టిక్స్ ఇంక ఇలా ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూడ్డానికి ఇంత ఓపెన్‌గా ఉన్నట్టుంది గానీ, మనం జిప్ క్లోజ్ చేసేస్తే ఇంతలాగా అయితే ఉండదనమాట. అంత ఫ్రీగా ఉంటది. నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్న ఈ బ్యాగు దీంతో పాటు 2 బ్యాంగిల్స్ సెట్ బ్యాగ్స్ అయితే వస్తాయి కాంబోలాగా. ఇదైతే మీషోలో తీసుకున్నాను. నేను తీసుకొని దగ్గరగా 2 ఇయర్స్ ఎబో అయిపోతుంది. అస్సలంటే చానా సార్లు యూజ్ చేశాను. చినగడం గానీ, జిప్స్ ఊడడం గానీ ఏం అవ్వలేదు. నాకైతే చాలా బాగా నచ్చిందిది. ఇంకా ఫైనల్‌గా బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా మమ్మీ నాకు నెయిల్ పాలిష్ వేస్తావా అని అడిగితే, సరే వేస్తాను తల్లి అని చెప్పాను. ఇంగా ఇంతలోనే మా బుడ్డదానికి కూడా నెయిల్ పాలిష్ అయితే వేసేసి ఇక వంటగదిలోకైతే పరిగెత్తేసాననమాట. ఎందుకంటే నైట్ మాకు 10:30, 11కి ట్రైను. సరే టిఫిన్ అయితే ట్రైన్‌లోకెళ్ళిన తర్వాత తినొచ్చు. పెద్దగా ఏం చేయలేదులెండి. పులిహోర అయితే చేసుకున్నాను. మనకి ఏదైనా ట్రావెల్ పర్పస్ అయితే ముందు మనకు గుర్తొచ్చేది పులిహోరే కదా! ఈజీగా అయిపోతుంది పని కూడానని చెప్పి ఇంకా పులిహోరకైతే రైస్ పెట్టేసి బ్యాగుల దగ్గరకైతే ప్యాక్ చేయడానికి కూర్చున్నాను. ఇటు ఇది అవుతుంది, అటు అది అవుతుంది అనని ఇంకా బ్యాగులు ప్యాక్ చేసేటప్పటికి రైస్ కూడా ఉడికిపోయింది. ఆవిరొచ్చేసింది. ఇంకా సరే అని చెప్పి పులిహోర కలిపేద్దాము అనని ఇంకా పులిహోర అయితే కలిపిస్తున్నాను. ఇంకా నైట్ టైం ఒక్కదానికే కదా! మేము వెళ్ళేది తిరుపతే కాబట్టి, ఇది దగ్గరే కాబట్టి నైట్ టైంకే ప్రిఫర్ చేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే కలిపేసాను. ఇంకా అదే చింతపండు పులిహోర అనుకోండి, మనం ఏదైనా డిస్టెన్స్‌కి వెళ్తున్నాం, చాలా లాంగ్ దూరం అనుకోండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బావుండాలి అనంటే చింతపండు పులిహోర అయితే వాసన రాకుండా ఉంటది. బావుంటది కాబట్టి అలా అయితే చేసుకుంటాము. ఇంక ఇదేంటంటే తిరుపతే కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ దొరుకుతాయి. పొద్దున్నే దిగిపోతాం కదా అని ఇంక నేను సెకండ్ డేకి అయితే ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకోలేదు. ఇంక నిమ్మకాయ పులిహోర అయితే చేసుకున్నాను. ఇంక నిమ్మకాయలు ఎప్పుడు ఇంట్లో అయితే రెడీగానే జ్యూస్ తీసుకొని పెట్టుకుంటాననమాట. అలా అయితే ఏంటంటే ఎప్పుడైనా నాకు స్కూల్‌కి లేట్ అయినా కూడా గబాల్న ఏదైనా పెసరకట్టు, కందికట్టు ఏమన్నా పెట్టినా గానీ కొంచెం నిమ్మకాయ రసమే ఉండాలి కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పి నేను నిమ్మకాయ జ్యూస్ అయితే ఎప్పుడు పెట్టుకుంటాను. ఇంక వీటి దగ్గర ఏంటంటే
కొంచెం మీకు ట్రైన్ సౌండ్‌లు ఏమన్నా వినిపిస్తుంటే డిస్టర్బెన్స్ అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు హౌస్ వెనకాలే రైల్వే ట్రాక్స్ ఉంటాయి. అది కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఎంత మైక్స్ యూజ్ చేసినా గానీ ఆ సౌండ్ అయితే వస్తుందనమాట. ఇంక నేను టిఫిన్‌కి రెడీ చేసిన తర్వాత నాకెప్పుడైనా బిర్యానీస్ తెప్పించుకున్న బాక్సులు, కర్రీస్‌కి వచ్చిన బాక్సులు ఉంటాయి కదా! అవైతే నేను అస్సలు పారేయనండి. ఎందుకంటే అవి పారేయకుండా భద్రంగా లోపల దాచిపెడతా. ఇలా ట్రావెల్ పర్పస్ వెళ్ళినప్పుడు ఏంటంటే అలాంటి బాక్సుల్లో పెట్టుకున్నామనుకోండి తినేసి మనం పారేసేయొచ్చు. అదే స్టీల్ బాక్సులు, ఇంట్లో ఉన్న బాక్సులు, ప్లాస్టిక్ బాక్సులు అయి తీసుకెళ్ళామనుకోండి అయి అటు పారేయలేము. మళ్ళీ రిటర్న్ వస్తే అవి కూడా ఒక మూత బరువులాగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి బాక్సులయితే పోనీ రెడీగా లేకపోయినా ఇప్పుడు అవైలబుల్‌లో ఉంటుంది కాబట్టి కొనుక్కొని తీసుకెళ్ళినా బరువు లేకుండా ఉంటుంది. తినేసి యూజ్ అండ్ త్రో బాక్సులు కాబట్టి పారేసేయొచ్చు. ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు. ఇంక అందరం రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళే ముందు ఏంటంటే ఇంక నేను దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంక రైల్వే స్టేషన్‌కి అయితే బయలుదేరి వెళ్దాము అని చెప్పి ఇంక బయలుదేరాను. అక్కడ ఊరికే మా పిల్లల్ని అయితే ఎక్కిరిస్తున్నాననమాట. ఇంకా పిల్లలిద్దరు మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము. ఇది కొత్త ఇంట్లో నుంచి వ్లాగ్ అనమాట. కొత్త ఇంట్లోకి వెళ్ళంగానే మా ఫస్ట్ వ్లాగ్ ఇదేనండి. సారీ, ఫస్ట్ వ్లాగ్ తిరుపతి వ్లాగ్ అనమాట. మా హోమ్ టూర్ కూడా త్వరలోనే చేస్తాను. కాకపోతే కొంచెం ఇంటి దగ్గర షాపు 2 ఉండినప్పటికీ హడావిడైపోయి ఇంకా అది కాక మధ్యలో కొంచెం హోమ్ సిక్స్ ఉండి అంటే కొంచెం హెల్త్ సెట్ అవ్వక వీడియోస్ అయితే చేయలేకపోయాను. నేను కొంచెం రెగ్యులర్గా పెట్టడానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఖచ్చితంగా చూసి అయితే పెట్టేస్తాము. ఇంకా తినేసి ట్రైన్ ఎక్కేసి ఇదైతే నెక్స్ట్ టైం మార్నింగ్. ఇంకా చిన్న చిన్న వీడియోస్ అవన్నీ తిరుపతి వీడియోస్ అయితే నేను నా ఇన్స్టా పేజీలో అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నేను బయోలో డిస్క్రిప్షన్లో నాది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేసి మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ మినీ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్.